మా ఆవిడ మీద కేసు పెట్టారు, నా మీద కేసు, నా అల్లుడి మీద కేసు, మా పాప మీద కేసు, నా కొడుకు మీద 13 సంవత్సరాలు వయసు అడిగి ఆడి మీద కూడా కేసు వేయించారండి. మా చర్చి కూల్చివేయడానికి సహకరించిన వాళ్ళు కూడా సేవకులు ఉన్నారు. నా చర్చి ముందు ఒక జీసస్ స్టాచ్యూ ఉండేది. ఆ స్టాచ్యూకి కొంతమంది వ్యక్తులు చెప్పుల దండ వేశారు. అప్పటికి 7 రోజులు అయిందండి సమాధి చేసి. మేము సమాధి చేసిన సమాధి తవ్వేసి ఆ బాక్స్ బయట పెట్టేశారండి. బ్రిటిష్ వాళ్ళు వేరు, క్రైస్తవ మిషనరీలు వేరు. క్రైస్తవ మిషనరీలు అక్కడి నుంచి సంపద తీసుకొచ్చి, వాళ్ళ దేశం నుండి సంపద తీసుకొచ్చి ఈ దేశ ప్రజల కోసం ఖర్చు పెట్టారు. బ్రిటిష్ వాడు ఈ దేశ సంపదని ఆల దేశానికి తీసుకెళ్ళారు. ఈ దేశంలో బతకడానికి నీకెంత హక్కు ఉందో బ్రతకడానికి అంతే హక్కు నాకుంది. మాట్లాడడానికి ఎంత హక్కు నీకుందో మాట్లాడడానికి అంతే హక్కు నాకు. చావడానికి సిద్ధపడతాను కానీ మనుషులతోనూ పరిస్థితులతో రాజీ పడడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారిని కూడా అరెస్ట్ చేశారు. ఈ బుక్లో మీకు చూడొచ్చు. చర్చిని కోల్చడానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ఆయన హఠాత్తుగా చనిపోయాడు. తన తండ్రి భౌతిక దేహాన్ని సమాధి చేసిన 6 రోజుల తర్వాత తవ్వించి బయటికి తీసిన హైందవులు. అంటే ఒక వ్యక్తి మీద కక్ష పడితే ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది. ఇదో పక్కన అయితే ఇదొక వేదన అయితే, క్రైస్తవులే శత్రువులైతే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. క్రైస్తవుల పక్షాన పోరాడి న్యాయం మాట్లాడుతూ ముందుకు వెళ్తున్న ఈ బ్రదర్ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. తన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది మీద కేసులు పెట్టారు. ఇంక్లూడ్ తన 13 సంవత్సరాల కుమారుడి మీద కూడా కేసు పెట్టారు. ఇంతకీ ఈయన ఎవరో తెలుసా? ఒక ముస్లిం బ్యాక్గ్రౌండ్, ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షించబడి ఇప్పుడు క్రైస్తవుల పక్షాన ఎలా పోరాడుతున్నారో తన జీవిత సాక్ష్యాన్ని తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. యాక్చువల్లీ నేను ఒక ముస్లిం కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తిని. మా నాన్నగారు పేరు మహమ్మద్ ఇబ్రహీం, మా అమ్మగారి పేరు అపరంజమ్మ. మా నాన్నగారు ముస్లిం బ్యాక్గ్రౌండ్ అయింది, మా అమ్మగారు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. మా నాన్నగారి యొక్క నేపథ్యం అది. అంటే 2 కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి కలయిక వారి జీవితం. మా నాన్నగారి కుటుంబం నేపథ్యం గురించి చెప్పాలంటే 7 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు, పెద్ద కుటుంబం. మా తాతగారి పేరు మహమ్మద్ ఆజం సాహెబ్ గారు. ఆయన ఆక్విడ్ డైలీ మార్కెట్ పన్ను వసూలు చేసేవారు అనేటటువంటి విషయం అయితే నాకు తెలుసు. అయితే మా నాన్నగారికి వ్యాపారంలో నష్టం వచ్చి ఆయన స్వతహాగా కొంచెం జోదం ఆడి చెడు అలవాట్ల వల్ల చాలా ఇబ్బందులు పడి ఆయన ఒక ప్యాకెట్ క్లబ్లో డబ్బులన్నీ పోగొట్టుకుని ఆ క్లబ్కు సంబంధించిన అది ఏడుకొండల స్వామి ఒక హుండీ ఉండేది. ఆ హుండీని అంటే ఈయన డబ్బు పోగొట్టుకున్నారన్న ఒక బాధతో ఆ హుండీని ఒక నైట్ దొంగతనం చేసి దాన్ని ఒక కాలువలో పాతి పెట్టడం జరిగింది. ఆ తర్వాత అదే క్లబ్లో ఒక కుర్రోడు ఈయన హుండీ తీయడం చూసి ఫలానా ఆయన ఈ హుండీ పట్టుకెళ్ళారని చెప్పేసి చెప్తే అది పోలీసు వారు ఈయన్ని పట్టుకుని దానికి సంబంధించినటువంటి విషయంలో కేసు కట్టి ఆ వ్యవహారంలో మొత్తం ఆయన అవమానించబడి ఆ అవమానాన్ని భరించలేక అక్కడ ఆకివీళ్ళలో ఆయన బంధువుల మధ్య అలాగే కుటుంబస్తుల మధ్య తలెత్తుకోలేక కుటుంబంతో ఆయన జోలపాలెం రావడం జరిగింది. మా అమ్మగారికి గర్భిణి వచ్చినప్పుడు 6 గర్భిణీలు మా అమ్మగారికి పోయాయి. పోవడానికి కారణం ఏంటంటే మా అమ్మగారికి దయ్యాలు పట్టుకునేవి. 7 దయ్యాలు మా అమ్మను పట్టుకుని జుబలపాలెంలో ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. ఆ దయ్యం పట్టుకున్నప్పుడల్లా ఆ బ్రిడ్జ్ మేంచి కాలువలోకి దూకిస్తూ ఉండేది మా అమ్మ. ఆ దయ్యాలు కాలువలోకి దూకేలాగా చేసేవి. అట్లాగా దూకినప్పుడల్లా గర్భం రావడం పోవడం అట్లా జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో యేసు ప్రభువును సొంత రక్షకుడిగా మా నాన్నగారు అంగీకరించారు. నేను 7వ గర్భిణిగా ఆమె గర్భంలో పడినప్పుడు నేను మా అమ్మగారు కడుపులో ఉండగా దయ్యాల నుండి మా అమ్మ విడిపింపబడింది అనేటటువంటిది అయితే మా అమ్మ వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ష్యం. వాళ్ళు ప్రేయర్కి వెళ్ళడం స్టార్ట్ చేశారనేటటువంటిది అయితే నాకు తెలుసు. అట్లా మా ఇంట్లో నా తల్లిదండ్రులు
యేసు ప్రభును స్వరక్షకుడిగా అంగీకరించడం ద్వారా మా యొక్క కుటుంబం ప్రభునటువంటి యేసుక్రీస్తును ప్రకటించేటటువంటి కుటుంబంగా మారింది. మా నాన్నగారు యేసు ప్రభును స్వరక్షకుడిగా అంగీకరించడానికి ఒక పాస్టర్ గారు వచ్చి యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్తే నమ్ముకోలేదు. ఆయనతో నేరుగా ప్రభువు మాట్లాడడాన్ని బట్టి, నా కుమారుడా ఇబ్రహీం, నేనే నిజమైనటువంటి దేవుడను, నేనే నిన్ను నా పరిచర్య కోసం, నా సేవ కోసం ఎన్నుకుంటున్నాను, పిలుస్తున్నాను అని చెప్పి ఒక రాత్రి వేళ నా తండ్రితో ప్రభువు మాట్లాడడాన్ని బట్టి వెంటనే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. ఆ తర్వాత మా కులస్తుల నుండి మా నాన్నగారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుల వెలివేత జరిగింది. కుటుంబం నుండి వేరు చేశారు. అన్నదమ్ములు అందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకోవడాన్ని బట్టి దూరం అయ్యారు. అలాగా దూరం అయినప్పటికీ కూడా, అందరూ వెలివేసినప్పటికీ కూడా, కేవలం యేసు ప్రభువుని నమ్ముకోవడాన్ని బట్టే మా నాన్నగారిని కుటుంబంలో నుండి దూరం పెట్టారు. ఆయన యేసు ప్రభువుని నమ్ముకోకపోతే కుటుంబం అంతా కూడా మా నాన్నగారితో, మా బంధుమిత్రులు, అన్నదమ్ములు, మా నాన్నగారు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా కలిసిమెలిసి ఉండేవారు. కేవలం యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన ఊరూరా వెళ్ళి యేసు ప్రభువుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు అనేటటువంటి ఏకైక కారణంతో కుటుంబస్తులందరూ కూడా మా నాన్నగారిని దూరం పెట్టడం జరిగింది. అలా దూరం పెట్టినప్పటికీ కూడా, అవమానాలు ఎదురవుతున్నప్పటికీ కూడా, ఎట్టి పరిస్థితుల్లో నమ్మిన దేవుణ్ణి, ప్రత్యక్షుడైన దేవుణ్ణి మా నాన్నగారు విడిచిపెట్టలేదు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభువే రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, నన్ను దర్శించిన దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఇలా మా జీవితం కొనసాగుతున్న నేపథ్యంలో నేను పుట్టడం జరిగింది. నేను పుట్టిన తర్వాత మా అమ్మ ఒక చర్చ్కి వెళుతూ ఉండేవారు. అక్కడ స్థానికంగా జుబలపాలెంలో మన్నా చర్చ్ అని ఉంటే ఆ చర్చ్కి వెళుతూ ఉండేవారు. ఒక ఆదివారం మా అమ్మతో పాటు నేను చర్చ్కి వెళుతున్న సందర్భంలో చర్చ్కి వెళ్ళాను. వెళ్ళి మా అమ్మ వాళ్ళ చర్చిలో ఉన్నారు. ఆ చర్చ్ దగ్గర ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర పిల్లలందరూ ఆడుకుంటున్నారు. నేను చర్చిలో ఉండకుండా ఆ చెరువు దగ్గర పిల్లల దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళతో పాటు ఆడుకుంటున్నాను. అక్కడ పిల్లలు ఒక మామూలుగా పిచ్చదొండలు ఉంటాయి కదా, అవి తింటూ ఉంటే నాకు పెట్టమని నేను అడిగితే వాళ్ళు పెట్టనన్నారు, కావాలంటే కోసుకోమన్నారు. అప్పుడు ఆ చెరువు వారన ఉంది ఆ చెట్టు. నేను అవి కోసుకోవడానికి చెట్టు ఎక్కుతున్న నేపథ్యంలో వెంటనే కాలు జారి చెరువులో పడిపోయాను. నేను పడిపోయిన సంగతి ఎప్పుడైతే నేను పడిపోయానో, పడిపోగానే పిల్లలందరూ పారిపోయారట. నేను పడిపోయిన సంగతి ఎవరికి తెలియదు, మా అమ్మకు కూడా తెలియదు, చర్చిలో ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు. మా అమ్మ చర్చిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ప్రార్థన చేసుకుంటున్న సందర్భంలో మా అమ్మకి దర్శనము ద్వారా, అమ్మ ఫలానా స్థలంలో నీ కొడుకు పడిపోయాడు, అతనికి నా కాపుదల ఉంది, నువ్వు వెళ్ళి వెంటనే రక్షించుకోమని చెప్పి దేవుడు దర్శనము ద్వారా చూపించాడు. నేను పడిపోయిన స్థలాన్ని, ఆ ప్రదేశాన్ని చూపిస్తే మా అమ్మ పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆ చూపించిన స్థలానికి పరుగులెట్టుకుంటూ వెళ్తుంది. ఇదివరకు మా అమ్మకి కేకలేసుకుని పరుగులెట్టే అలవాటు ఉంది. ఎందుకని 7 దెయ్యాలు మా అమ్మని పట్టుకునేవి కదా. మరలా ఆ దెయ్యాలు ఒకవేళ ఈమెలోకి వచ్చి ఈమె పరిగెడుతుందేమోనని చెప్పి సంఘస్థులు కూడా వెనకాల ఆమెను ఆపాలని పరిగెడుతున్న నేపథ్యంలో మా అమ్మ వెంటనే ఎక్కడైతే ప్రభువు చూపించారో ఆ స్థలంలో దూకి నీటిలో అడుగున మునిగిపోయి ఉన్న నన్ను తీసి గట్టి మీద పెడితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎలా జరిగింది అని అంటే, ఇట్లా జరిగింది, చచ్చిపోవలసిన నా బిడ్డని దేవుడు నాకు ఈ దర్శనం ద్వారా చూపించాడు, అందుకని నేను వచ్చి ఇక్కడ ఇట్లా చేయడం జరిగిందని చెప్పి నన్ను గట్టి మీద పడుకోబెట్టారట. నాకు స్పృహ లేదు. ఆ సందర్భంలో చచ్చిపోవలసిన ఈ బిడ్డని నీవే చూపించావు కాబట్టి, స్పృహ లేని ఈ బిడ్డకి నీవే స్పృహనిస్తే ఈ బిడ్డ బ్రతికినంత కాలం నీ సేవకుడుగా ఉండేటట్టుగా నీ సేవ కోసమే ఈ బిడ్డను పెంచుతాము అని చెప్పి ఆ రోజు నన్ను గురించి తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. జరిగింది అది. అట్లాగా నన్ను చిన్నప్పటి నుంచి ఇస్లాం ధర్మంలో కాకుండా క్రైస్తవ
విశ్వాస సంబంధమైన జీవితంతో నా తండ్రి నన్ను పెంచారు. ఆయన చిన్నప్పటి నుంచి వాక్యమని ఉగ్గుపాలతో పెంచారు నన్ను. నేను స్వతహాగానే అందరి పిల్లల్లాగానే అల్లరితనాన్ని నా మనసులో నింపుకుని నేను అల్లరికి అలవాటు పడి మా నాన్నకి మా అమ్మకి వాళ్ళు నివసించే ఆ ప్రాంతంలో చెడ్డ పేరు తెచ్చాను. ఫలానా వాళ్ళ పిల్లాడు చాలా చెడ్డోడు అనే పేరు తెచ్చుకున్నాను. వీడంత అల్లరోడు ఎవడో లేదు, ఇలాంటి వాడు సావాసానికి వెళ్తే మన పిల్లలు కూడా చెడిపేస్తాడు, అంత మంచి తల్లిదండ్రులకి ఇలాంటి చండాల పొడి పుట్టాడని చెప్పేసేసి అందరూ తెల్లారులేస్తే అందరూ శపించేవాళ్ళు, తిట్టేవాళ్ళే తప్ప నన్ను మెచ్చుకునేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇంటికి వచ్చిన ప్రతి పాస్టర్ గారితో మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది, మా పిల్లోడు మారాలని ప్రార్థన చేయండి, అల్లరి ఎక్కువైపోతుంది, మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు వీడు అని చెప్పేసి మా అమ్మ ప్రార్థన చేయిస్తూ ఉండేది. మా అమ్మకు కూడా నేను ఒకరోజు చాలా వేదన కలిగించాను. ఎంత వేదన కలిగించానంటే, మా అమ్మ నా కళ్ళ ముందు ఉంటే చచ్చిపోతాను నేను, నువ్వు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో, నువ్వు ఉన్నావంటే నేను చచ్చిపోతానని చెప్పింది మా అమ్మ. మా అమ్మకి నేను ఒక్కనే. అలాంటి సందర్భంలో అంటే ఆమెను ఎంత విసిగించుంటాను, మనసు ఎంత విసిగిపోయి ఉంటుంది అంటే, తెల్లారు లేస్తే అన్ని గొడవలే తెచ్చేవాడిని నేను. నా అల్లరి భరించలేక నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. నేను హాస్టల్లో జాయిన్ చేసిన హాస్టల్లో కూడా ఇదే పని చేశాను. అసలు మీరు క్రీస్తులోకి టర్నింగ్ పాయింట్ ఏంటి బ్రదర్? టర్నింగ్ పాయింట్ ఏంటంటే విపరీతమైన అల్లరి. నేను చేసే అంత అల్లరి స్కూల్లో అల్లరోడ్ అని పేరు తెచ్చుకున్నాను, హాస్టల్లో అల్లరోడ్ అని పేరు తెచ్చుకున్నాను, ఊళ్ళో అల్లరోడ్ అని పేరు తెచ్చుకున్నాను, ఎక్కడ చూసినా అదే పేరు తెచ్చుకున్నాను. నాలో దైవ భయం అనేటటువంటిది లేకుండా పోయింది. అలాంటి సిచ్యువేషన్లో 7th ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నేను బాగా చదివినప్పటికీ కూడా నేను 7th క్లాస్ ఎగ్జామ్స్లో నేను బాగా మార్కులు అన్ని సబ్జెక్ట్స్లో కూడా 70, 80, 90 అలా వచ్చాయి. ఒక్క మ్యాథ్స్ మాత్రం 15 మార్కులు వచ్చింది. మ్యాథ్స్ సబ్జెక్ట్ పోయింది. నేను ఫెయిల్ అయిపోయాను అన్న మాట వినగానే ఆ రోజు నాకు దేవుడు అంటే భయం అనేటటువంటిది నా మనసులో కలిగింది. ఆ వార్త వినబడగానే అప్పటిదాకా ఎంతో ఎవరి మాట లెక్క చేయని విధంగా ఉన్న నా మనసులో దేవుడంటే భయం కలిగింది. దేవుడంటే భయం కలిగి ఆ రోజు ఆ వార్త విన్న తర్వాత నేను మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నేను ప్రార్థన చేసినటువంటి ఆ రాత్రి ఒక కళ ద్వారా ప్రభు మాట్లాడారు. ఆ కళ ఎట్లాగంటే, నేను ఆ కళలో నడుచుకుంటూ వెళుతూ ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలతో అంత్యదినములు సమీపించను, దుర్దినములు దాపురించను అనేటటువంటి ఒక మాట పెద్ద పెద్ద అక్షరాలతో రాయబడి ఉంది. అది నేను చూసి నాకు చాలా భయం అనిపించింది. నేను ఆ భయంతో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక చెట్టు కనబడుతుంది నాకు. ఆ చెట్టు కింద ఒక పెద్ద సమూహం ఉంది. ఆ సమూహం దగ్గర ఒక వ్యక్తి నిలబడి మాట్లాడడం నేను చూచాను. ఏంటా అని చెప్పి ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి వెళుతున్న సందర్భంలో ఆ చెట్టు కింద మాట్లాడుతున్న వ్యక్తి నా వైపు చూచి నన్ను పేరు పెట్టి పిలిచి ఆ గుంపులోనికి పిలిచి, ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనం, ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనం, నా సేవకుడు అని ఆ వ్యక్తి నాతో మాట్లాడడం నేను విన్నాను. ఎవరా అని నేను చూచినప్పుడు నేను అంతుపట్టిన అంటే ఆ కళలో నేను గుర్తుపట్టిన వ్యక్తి యేసు ప్రభువుగా గుర్తుపట్టాను ఆయన్ని. అంటే ప్రభువు నన్ను పిలవటం నేను గమనించాను, ఆయన నోటి మాటను నేను విన్నాను. ఇంకా అప్పటి నుండి నా మనసులో చేంజ్ ప్రారంభమైంది. మాస్టర్ కొట్టిన దెబ్బలు మార్చలేదు, నాన్న కొట్టిన దెబ్బలు మార్చలేదు, అమ్మ కొట్టిన దెబ్బలు మార్చలేదు, ఊరి వాళ్ళు తిట్టిన తిట్లు మార్చలేదు, ఎవరి భయం నన్ను మార్చలేదు. కేవలం నన్ను మార్చింది ఆ ఒక్క దర్శనం, ఆ 7th క్లాసులో ఆ ఫెయిల్యూర్ అయినటువంటి ఆ అంశం. ఈ 2 అంశాలు నా జీవితంలో గొప్ప మార్పుకి ఒక తెలుమిట్టుగా మారింది. ఫెయిల్ అయిపోయాను కదా, మళ్ళీ రెండోసారి 7th మళ్ళీ రెండోసారి చదివాను. ఆ 7th క్లాస్ నుంచి నేను నా జీవితాన్ని ముందుకు కొనసాగించాను.
మా అమ్మ మా నాన్న తుళ్ళూరు గ్రామానికి సేవ చేయడానికి పాస్టర్ గారుగా ఆ ప్రాంతానికి పిలువబడ్డారు. నేను కూడా మా అమ్మ నాన్నలతో నేను వెళ్ళిపోవడం జరిగింది. 8th క్లాసు నా జీవితం అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ మంచి చాలా ఆధ్యాత్మిక నా జీవితాన్ని ముందు కొనసాగించాను. ఎన్నో దర్శనాలు, ఎన్నో ప్రవచనాలు, నా సేవా జీవితాన్ని గురించి ఎన్నో ప్రవచనాల మధ్య, ఎన్నో దర్శనాల మధ్య నా ఆత్మీయ జీవితం మరింతగా బలపడుతూ నేను చదువుకుంటూ మా నాన్నకి సేవలో సహకారంగా ఉండేవాడిని. నేను 9th క్లాస్కి వచ్చేసరికి ఒక రాత్రి, అంటే నేను 10 దినాలు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి 10 దినాలు ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఒక రాత్రి ఒక గొప్ప వెలుగు నన్ను దర్శించింది. ఆకాశం నుండి నా కన్నుల మధ్యకి ఒక అగ్ని, ఒక దర్దాపు లేదంటే ఇంత వెడల్పులో ఆకాశం నుండి నేరుగా మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి నా మధ్యకు దిగి రావడం నేను చూశాను. అది ఎట్లా? దర్శనం రూపంలో. ఆ దర్శనం రూపంలో నేను చూస్తూ ఉంటే ఆ అగ్నిలో నుండి నాకు స్వరం వినబడుతుంది, నా కుమారుడా ఈ అగ్నిలోనికి నీ చేతులు చాపు. నేను కాలిపోతాయని భయపడుతున్నాను. రెండో మారు కూడా అదే మాట నాకు చెప్తే నేను భయపడ్డాను, చాపలేదు. మూడో మారు ఆ అగ్నిలో నుండి ఒక ఉరుము వంటి శబ్దంతో మాట్లాడేసరికి ఆ శబ్దానికి ఉలిక్కిపడి చేతులు చాపు. ఈ 2 చేతుల్ని ప్రభు కాల్చారు. చేతులు అగ్నిలోకి పెడితే నాకు ఏం అనిపించలేదు. ఈ అగ్నిలో నుండి ఎప్పుడైతే నేను చేతులు మరల వెనక్కి తీసుకున్నానో అప్పుడు ప్రభు నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ స్వరం, ఇప్పుడు నువ్వు వెళ్ళి నన్ను ఎరగని జనాంగం మధ్య నా సువార్తను ప్రకటించు, నేను నీకు తోడయ్యన్నాను. అంతే. ఆ రాత్రి నాకు ఎప్పుడైతే ఆ దర్శనాన్ని ప్రభు ఇచ్చారో ఇంకా మా అమ్మ మా నాన్నకి ఒకటే చెప్పాను, నేను ఇంక స్కూల్కి వెళ్ళను. నన్ను ప్రభు పరిచర్య కోసం పిలిచారు, నేను పరిచర్య చేస్తాను, సేవకుడిగా సేవలో ముందుకు కొనసాగుతాను అని చెప్తే మా అమ్మ ఒప్పుకోలేదు, మా నాన్న ఒప్పుకోలేదు. నిన్ను సేవకుడిగానే మేము తీర్మానం చేసుకున్నాం, నువ్వు చదువుకో, నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలి, ఆ తర్వాత నువ్వు సేవ చేద్దు కానీ అని చెప్పి నా తల్లిదండ్రులు చెప్తే నేను యాక్సెప్ట్ చేయకుండా, వాళ్ళ మాట వినకుండా వాళ్ళని తుళ్ళూరులోనే విడిచిపెట్టేసి నేను నా బట్టలు సర్దుకుని మా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేసాను. జువ్వలపాలెం, మాకు జువ్వలపాలెంలో చిన్న ఇల్లు ఉంది. ఆ ఇల్లు బాగు చేసుకుని ఆ ఇంట్లో ఉంటూ మా అమ్మమ్మ గారి దగ్గర భోజనం చేస్తూ నేను ఇంకా బైబిల్ చదవడం ప్రార్థన చేసుకోవడం ఇట్లా చేస్తున్నటువంటి సందర్భంలో దేవుడు అనేకమైన దర్శనాలు ఇచ్చి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ పరిచర్య చేయాలి అనే దాన్ని ఆయన నాకు తెలియజేయడం ద్వారా నేను జువ్వలపాలెం చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో యేసు ప్రభువుని గురించి, బైబిల్ గురించి తెలియని మనసుతో ఉన్నటువంటి నాకు కలిగిన ప్రత్యక్షత ద్వారా, నాకు తెలిసిన అంశాల ద్వారా వచ్చిరాని విషయాలు యేసు ప్రభువుని గురించి చెప్తూ నేను పొందిన దర్శనాల్ని, నేను పొందిన ప్రత్యక్షతల్ని జనాలకు చెప్తూ ఆ ప్రకారంగా యేసు ప్రభువుని ప్రకటించడం మొదలుపెట్టాను. నేను పొందిన జ్ఞానం అంతా కేవలం ప్రభువు నాకు ఇచ్చింది. 18వ ఏట నేను ఒక సంఘాన్ని కట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో పనిచేశాను. అలాగా ఫస్ట్ జువ్వలపాలెంలో సంఘాన్ని ప్రారంభించాను. జువ్వలపాలెం, కాళ్ళకూరు, వెంకటాపురం అనేటటువంటి ప్రాంతంలో సంఘాన్ని కట్టడం జరిగింది. 98లో మ్యారేజ్ అయిపోయింది. ఏలూరుపాడు వంతెన దగ్గర ఒక చిన్న ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించాను. ఒక 3గురితో పరిచర్యను ప్రారంభించాను నేను. ఆ 3గురు ఈరోజు ఒక 400 మంది విశ్వాసులు ని సంపాదించడం జరిగింది. అంటే నేను బాప్తిసం ఇచ్చినటువంటి వాళ్ళైతే ఒక 800 మంది దాకా ఉన్నారు. వాళ్ళు వివిధ ప్రాంతాలకి బ్రతుకుదేరు నిమిత్తం వెళ్ళిపోయారు. మీరు ఈ క్రైస్తవ ఉద్యమంలోనికి, అంటే క్రైస్తవుల పట్ల పోరాడాలి, క్రైస్తవుల పట్లనే కాదు న్యాయం పట్ల పోరాడాలని చెప్పి మీరు ఏ ఉద్దేశంతో ఎలా ఎంటర్ అయ్యారు? మీరు ఈ క్రైస్తవ ఉద్యమాల్లోనికి ఎట్లా వచ్చారో అనేటటువంటి ఒక ప్రశ్న సంధించారు. 2009వ సంవత్సరంలో నేను సేవకు వచ్చిన సందర్భంలో నేను చాలా నలగొట్టబడ్డాను, మనుషుల చేత నలగొట్టబడ్డాను, ఎన్నో అవమానాలని ఎదుర్కొన్నాను. సాధారణమైనటువంటి అవమానాలు అయితే నా జీవితంలో
కేవలం యేసు ప్రభు సేవలో ఉన్నందుకు నేను ఎదుర్కొన్న అవమానాలు ఇంత అంత కాదు. మాటలతో చెప్పలేనన్ని అవమానాలను ఎదుర్కొన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జగులపాలెం, ఏలూరుపాడు చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్నప్పుడు నన్ను ఏ పాస్టర్ గారు కలుపుకోలేదు. ఏ పాస్టర్ గారు కూడా కలుపుకోలేదు. నన్ను కలుపుకోకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ కులం. అంటే నన్ను అప్పటికే పాస్టర్లుగా ఉన్నటువంటి వారు ఎలా చూశారు అంటే కులంతో చూశారు. ఆ కులం నన్ను వాళ్ళతో కలిసి సేవా జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి అడ్డుగా మారింది. వారు నన్ను ఎందుకు కలుపుకోవటం లేదనేది నా మనసులో చాలా నేను ఆవేదన చెందుతూ ఉండేవాడిని. కనీసం నన్ను పిలిచేవారు కాదు. కనీసం నన్ను ఏ సేవకుల కార్యక్రమాల్లో కూడా నన్ను పార్టిసిపేట్ చేయనిచ్చేవారు కాదు. నాకు తెలియజేసేవారు కాదు. అది నాకు అర్థమయ్యేది కాదు. అలాగా కలుపుకోకుండా ఉండడం వల్ల పోన్లే వాళ్ళు కలుపుకోకపోయినా పర్వాలేదు, నా పరిచయం దేవుడు నన్ను పిలిచాడు, నేను సేవే చేయాలి, నమ్మకంగా దేవుని సేవ చేసుకుంటూ ముందుకెళ్ళాలని నేను అలా పరిచయం చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో దేవుడు నా సేవను ఆశీర్వదించాడు. అనతి కాలం సేవ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నా పరిచర్య దేవుడు అభివృద్ధి చేశాడు. నేను అట్లాగా ఒక చిన్న మందిరంతో ప్రారంభమైన నా సేవ రెండో మందిరం కట్టాం. అంటే చర్చ్ సరిపోక, అది సరిపోక మూడో మందిరం కట్టాం. ఇట్లాగా పరిచర్య అభివృద్ధి అయిపోతుంది. జనాలు పెరిగిపోతున్నారు, అభివృద్ధి అవుతుంది. ఈ పరిచర్య ప్రారంభించి నేను అభివృద్ధి అవ్వడం ఎవరికి నచ్చలేదు అంటే స్థానికంగా ఉన్న సేవకులకి నచ్చలేదు, అట్లాగే ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులకి నచ్చలేదు. ఒక సామాన్యుడు అభివృద్ధి అవుతున్నాడు అంటే అది ఎంత ప్రభావం జీవితం మీద పడుతుందో అనేటటువంటిది స్వయంగా నేను అనుభవించాను. నా అభివృద్ధిని సమాజం జీర్ణించుకోలేకపోయింది. నా అభివృద్ధిని తోటి సేవకులు జీర్ణించుకోలేకపోయారు. నేను ఏం చేశానంటే సేవ చేస్తూ ఆల్టర్నేట్గా కొన్ని వాహనాలని నడిపిస్తూ ఉండేవాడిని. ఆటోలు, ఒక 2-3 ఆటోలు కొని వాటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని పరిచర్యలో వినియోగిస్తూ పరిచర్య అభివృద్ధి కోసం నేను దాన్ని వాడుతూ ఉండేవాడిని. నన్ను ఎలా నొక్కాలా అని చూస్తున్నారు అనుకుంటా. సరిగ్గా వాళ్ళ చేతికి ఆయుధం దొరికింది. ఎప్పుడంటే 2009లో ఇంకో మందిరం కట్టాలనుకున్నాం కదా. నేను రోడ్ సైడ్ ఒక 50 సంవత్సరాల నుంచి ఒక రైతు వ్యవసాయం చేసుకుంటున్నాడు. నాది అని చెప్పి ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటున్నాడు ఆయన. దాన్ని నేను ఊర్లో పెద్ద మనుషుల్ని సంప్రదించి ఆ స్థలం కొన్నాం. 31 సెంట్లు కొన్నాను. 31 సెంట్లు కొని ఎట్ ఏ టైము దాన్ని పోడవటం జరిగింది. అంటే అప్పటి వరకు ఇరిగేషన్ స్థలాలు ఉంటాయి, పోరంబోక్ స్థలాలు ఉంటాయి, తర్వాత పట్టా స్థలాలు ఉంటాయి. ఇలాంటి విషయాలు ఏమి నాకు తెలియవు, అవగాహన, నాలెడ్జ్ లేదు. నాకు బైబిల్ గురించిన నాలెడ్జ్ తప్ప నాకు సొసైటీలో ఈ స్థలాలు పొలాలు గురించినటువంటి నాలెడ్జ్ అసలు నాకు లేనే లేదు. పంచాయతీని కూడా పంచాయతీ ఆమోదంతోనే కొనుక్కున్నాను. పంచాయతీ కూడా ఓ 15 సెంట్లు సైటు చర్చికి ఇస్తున్నట్టుగా తీర్మానం కూడా చేశారు. ఆ తీర్మానం చేసిన సైట్ని, అది కాకుండా ఇంకొక 31 సెంట్ని నేను తీసుకుని ఎట్ ఎ టైము దాని పక్కనే ఉన్న ఆ సైట్ని తీసుకుని ఎట్ ఎ టైం పూడ్చాం. ఇక పూడవటంతోనే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి రాజుగారు ఒక ఆయనకి ఈ కుళ్ళోళ్ళందరూ కూడా కలిసి ఎక్కేశారు. మీ కళ్ళ ముందు పెద్దోడైపోతున్నాడు. ఈరోజు రోడ్డు ప్రక్క ఎక్కడో మాలిపిల్లో ఉండాల్సిన చర్చిని రోడ్ సైడ్కి తీసుకొచ్చాడు. మీరేంటి మీ రాజుల ఆధిపత్యంలో అసలు మీ సంప్రదింపులు లేకుండా, మీ ఆలోచన లేకుండా ఒక అనామకుడిగా వచ్చి కళ్ళ ముందు పెద్దోడైపోతున్నాడు. ఇప్పుడు మీరు అడ్డుకోపోతే రేపు పొద్దున్న ఆడు కాళ్ళ మీద కాలేసి కూర్చుంటాడు, అక్కడ అని దాటుకుంటూ మీరు వెళ్ళాలి అని ఇలాంటి పనికిమాలిన మాటలన్నీ కూడా ఎక్కేసి
ఏం చేశారంటే లిటిగేషన్ పెట్టారు. పక్క గ్రామానికి చెందినటువంటి ఒక రాజుగారి ద్వారా లిటిగేషన్ పెట్టించారు. అప్పుడు ఈ మా ఏలూరుపాడు గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రెసిడెంట్ గారు, పెద్దలు ఎవరైతే లిటిగేషన్ పెట్టారో ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి రాజుగారు, ఆయనకి మేమే ఈ స్థలం పంచాయతీ నుండి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇచ్చాము. తర్వాత మిగతా సైట్ కూడా ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. దానికి మేమే సపోర్ట్ చేశాము. కాబట్టి మీరు ఇందులోకి రాకండి. పోనీ మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే మీరు పోనీ స్థలం ఎంతవరకు వదిలి ఆయన చర్చి కట్టుకోమంటారో కట్టుకోమనండి. మేమందరం ఖచ్చితంగా మేము ఆయన్ని ఆ విధంగా ఒప్పిస్తాము అని చెప్తే, అసలు అక్కడ చర్చి కట్టడానికి లేదు. కడితే మాలపిల్లలు కట్టుకోమను, నేను అక్కడ చర్చి కట్టడానికి మాత్రం నేను ఒప్పుకోనని చెప్పి ఆయన అడ్డుకున్నారు. ఇంతకీ ఆ సైటు ఇరిగేషన్ ఫారం బుక్ ల్యాండ్ అనమాట. మన పని మనం చేసేసుకుంటున్నాం, చర్చి కట్టేసుకుంటున్నాం. దాన్ని ఆయన ఏం చేశాడు, కోర్టులో వేశారు. అంటే లోకల్గా నాయకులు సపోర్ట్ చేస్తున్నారు, పంచాయతీ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఆయన కోర్టులో వేశారు, పిల్లేసి ఆ చర్చి నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే అప్పటి ఎమ్మెల్యే గారు శివరామరాజు గారు ఆయన మాకెంతో సహకరించారు. మేము చర్చిని కట్టేసాం. చర్చి కట్టేసిన తర్వాత ఇది హైకోర్టులో ఉంది కదా, కొంతకాలానికి ఏం చేశారంటే హైకోర్టులో చక్కగా మేనేజ్ చేసుకుని చర్చికి వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకొచ్చారు, దాన్ని కూల్ చేయాలని చెప్పి. అప్పుడు ఆ చర్చిని ఆ విధంగా డిమాలిష్ చేశారు. అది పెద్ద ఇష్యూ అయ్యింది. నైట్ కూల్చేశారు. మమ్మల్ని అర్ధరాత్రి 12 గంటలకి 2011లో ఫిబ్రవరి నెలలో 10వ తారీఖున అర్ధరాత్రి 12 గంటల టైంలో పోలీసు వారు వచ్చి నన్ను, నా భార్యని అరెస్ట్ చేసి, మా నాన్నగారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలియదు, తీసుకుపోయారు. అప్పుడు తెల్లారేసరికి ప్రార్థనా మందిరాన్ని కూల్చేశారు. మమ్మల్ని భీమవరం పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు మేమున్న చోటుకి వచ్చారు. ఆయన అధికారులతో వాగ్యుద్ధం చేశారు. తర్వాత చర్చ్ కూలుస్తున్నప్పుడు కూడా మా చర్చ్ కూల్చేస్తున్నటువంటి సందర్భంలో జరిగిన ఈ సన్నివేశాలు ఇవి. అప్పుడు చర్చ్ ఇలా కూల్చివేశారు. ఆ టైంలో క్రైస్తవ సంఘాల మద్దతు అనేటటువంటిది నాకు సరైన కోణంలో దొరకలేదు. క్రైస్తవ సంఘాల నుండి కూడా సరైన కోణంలో నాకు మద్దతు దొరకల. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారిని కూడా అరెస్ట్ చేశారు. ఇది బుక్లో మీకు చూడొచ్చు. ఇది ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నేనున్న చోటకి తీసుకొచ్చారు. కేవలం ఒక వ్యక్తిని సంతృప్తి పరచడానికి మొత్తం వ్యవస్థ అంతా ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టారు. మా చర్చి కూల్చివేయడానికి సహకరించిన వాళ్ళు కూడా సేవకులు ఉన్నారు. వ్యతిరేకంగా నిలబడినటువంటి వాళ్ళలో కొంతమంది సేవకులు ఉన్నారు. ఆ రోజు అట్లా జరుగుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఎంత పెద్ద క్రైస్తవ సమాజం ఉంది, ఎందుకు నాకు సపోర్ట్ చేయరు? మేము ఇంత పోరాడుతున్నాం కదా. సంఘ పిల్లలు కూడానండి రోడ్ల మీద ధర్నాలు చేశాం, రోడ్ల మీద ఆరాధనలు చేశాం. ఆ రోజు నిరాహార దీక్షలు చేశాం, మందిరాన్ని నిలబెట్టడం కోసం నిరాహార దీక్షలు. వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం, ఆమరణ నిరాహార దీక్ష. అంతా కూడా ఎంత వైరల్ అయినా అధికారం అనేటటువంటిది అన్యాయం చేయాలనే వాడి పక్షంగా ఉన్నప్పుడు న్యాయం కోసం ఎంత కొట్లాడినా న్యాయం జరిగినటువంటి దాఖలాలు కనిపించలేదు. అప్పట్లో క్రైస్తవ నాయకులుగా ముందుకొచ్చినటువంటి వాళ్ళని కూడా వెనక్కలాగారు. ఆ రోజు అన్యాయం జరిగితే అప్పుడు నాకు అనిపించింది, నేను ఈ బుక్ రాశాను, దేశమా న్యాయమా, ఇది న్యాయమా, క్రైస్తవ్యమా, నీలో ప్రేమ ఉందా అనేటటువంటి ఈ బుక్ రాశాను నేను. మా చర్చి ప్రాంగణం మీద 144 సెక్షన్ 145C పెట్టారు. అయినప్పటికీ కూడా మేము చర్చి నిర్మాణం చేసాం అప్పుడు. అలాగా నెమ్మదిగా చర్చి ముందు ఒక జీసస్ స్టాచ్యూ ఉండేది. ఆ స్టాచ్యూకి కొంతమంది వ్యక్తులు చెప్పుల దండ వేశారు. ఈ ఫోటోలో ఇదిగోండి, చెప్పుల దండ వేశారు. ఇది పెద్ద ఇష్యూ అయింది. జీసస్ స్టాచ్యూ మెడలో చెప్పుల దండ వేసినటువంటి సందర్భం
పెద్ద ఇష్యూ అయింది, స్టేట్ వైడ్ ఇష్యూ అయింది. ఇష్యూ అయినప్పుడు పోలీసులు అలాగే డిఎస్పి గారు అందరూ వచ్చారు, ధర్నా చేసాం. ఒక 3 కిలోమీటర్ల మేర రోడ్డు బ్లాక్ అయింది, వాహనాలు పెద్ద ధర్నా చేసాం. అప్పుడు మేము ఈ ప్రాంగణంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటట్టుగా అనుమతి ఇచ్చారనమాట. అప్పటి నుంచి మేము ప్రార్థన చేస్తూ మందిర కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం. మేము ప్రార్థన చేసేసుకుంటున్నాం, అంత బాగానే ఉంది. ఈలోపు ఎవరైతే రాజుగారు చర్చిని కోల్చటానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారో ఆయన హఠాత్తుగా చనిపోయాడు. చనిపోగానే ఒక భయం అనేటటువంటిది ఆటోమేటిక్గా జనాల్లో వచ్చింది. ఎందుకని, ఫలానా పాస్టర్ గారు పాపం ప్రార్థనా మందిరం కట్టుకుంటూ ఉంటే ఇతను ఎంత ఆయన్ని కంటి నిండా నిద్రపోనివ్వలేదు, కడుపు నిండా అన్నం తినలేదు, ఇంత బాధ పెట్టారు, ఇంత నలిపారు అని చెప్పి, ఇంత నలిపితే దేవుడు చూశాడు అనే అభిప్రాయం జనాలు చెప్పుకున్నారు. మేమైతే ఆ విషయాన్ని మేము ఎక్స్పోజ్ చేయలే, జనాలు ఆ విధంగా చెప్పుకున్నారు. జనాల్లో ఒక భయం వచ్చింది. ఆ క్షత్రియ కమ్యూనిటీలో ఒక కుటుంబం నన్ను బాధ పెడితే అదే క్షత్రియ కుటుంబంలో ఇంకొక కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి పడగొట్టిన చర్చిని కట్టడానికి ఆయన పూనుకున్నారు. అంటే ఒక రాజుగారు చర్చిని పడగొట్టించడానికి కారణమైతే ఇంకొక రాజుగారు మా చర్చి కట్టడానికి కారణమయ్యారు. 2011 సంవత్సరంలో మా చర్చిని కూల్చివేశారండి. కూల్చివేసిన తర్వాత మా నాన్నగారు ఆ కూల్చివేసిన సందర్భాన్ని ఆయన మనసులో పెట్టుకుని మా నాన్నగారు హార్ట్ అటాక్తో ఆయన చనిపోవడం జరిగింది. హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆయన చనిపోతే మా నాన్నగారు అంటే నాకు చాలా ప్రేమ. చనిపోయిన తర్వాత మా బంధుమిత్రులు అందరూ వచ్చారు, సంఘ పిల్లలు అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఏలూరుపాడులో శ్మశాన వాటికి తీసుకుని వెళ్ళాం. అక్కడ రాజశేఖర్ గారని ఒక పాస్టర్ గారు ఫలానా శ్మశాన వాటికలో మనం పాతి పెట్టుకోవచ్చు కాబట్టి నేను చూపిస్తాను రండి అని చెప్పి మా వాళ్ళని తీసుకెళ్ళి స్థలం చూపించారు. చూపిస్తే అక్కడ పాతి పెట్టాం. పాతి పెట్టిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, నేనంటే పన్న గ్రామంలో కొంతమంది ఉన్నారు కదా, అప్పటికే ఈ చర్చి గొడవలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ తర్వాత గ్రామంలో ఒక పెద్ద మనిషి బాలకృష్ణ గారు అని నాకు ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. ఆయనంటే గిట్టని వాళ్ళు ఈ జరిగిన పరిణామాలన్నింటినీ మనసులో పెట్టుకుని ఇబ్బంది పెట్టాలని, ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో మా నాన్నగారి మరణాన్ని ఆసరాగా చేసుకుని ఏం చేశారు, ఈ సమాధి ఏదైతే ఉందో క్రైస్తవ విశ్వాసం పెరట చేసిన ఈ సమాధి హిందూ శ్మశాన వాటికలోకి వచ్చేసింది, ఇది హిందూ శ్మశాన వాటిక పరిధిలో ఉంది అని చెప్పేసేసి, అంతకుముందు చాలామంది అక్కడ సమాధి కార్యక్రమాలు జరిగాయి, చాలామంది జరిగాయి. కానీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని గ్రామస్తులు కొంతమంది వాళ్ళతో కుమ్మక్కై వాళ్ళని రప్పించి, అప్పటికి 7 రోజులు అయిందండి సమాధి చేసి. 7వ రోజు మా నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ కూడిక జరుగుతుంది. ఈ లోపు ఆ రోజే కొంతమంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను రప్పించి ఊళ్ళోకి ఆ శ్మశాన వాటికలోకి తీసుకెళ్ళి మేము సమాధి చేసిన సమాధి తవ్వేసి ఆ బాక్స్ బయట పెట్టేశారండి. అసలు దేశ చరిత్రలో ఎవరి విషయంలో కూడా ఇలా జరిగి ఉండదేమో. ఆ వార్త జ్ఞాపకార్థ కూటంలో ఉన్న నా దగ్గరికి వచ్చేసరికి, ఏమండి పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులకు ఫోన్ చేశానండి, వాళ్ళు రాలా. పెద్దలు అనుకున్న వాళ్ళకి ఫోన్ చేశానండి, వాళ్ళు రాలా. వాళ్ళు ఎలా చూశారంటే వీడంటేనే వివాదాలు అన్నట్టుగా చూశారండి, వీడంటేనే సమస్యలు అన్నట్టుగా చూశారండి. ఏం చేయాలో అర్థం కాక మా సంఘ పిల్లల్ని ఎంట పెట్టుకుని నేను పంచాయతీకి పిలిచారండి. నన్ను అప్పటికే పంచాయతీ దగ్గర ఒక 700-800 మంది జనం గుంగూడిపోయి, ఏమండి పెద్ద గొడవ జరుగుతుందంట అక్కడ. ఏమండి ఆడు కనబడితే అని చంపేస్తా, ఆడు బాబు దగ్గరే ఆడు సమాధి చేసేస్తాం. ఆ ఊరి పౌరుణ్ణి కదా నేను. అంత విపరీతమైన గొడవ జరుగుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేశారంటే దొడ్డిదారిని వెనక్కి నుంచి పంచాయతీ ఆఫీసులకు తీసుకెళ్లారు. అప్పటికే మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక 20 మంది పోలీసులు, 2 ఎస్ఐలు, అలాగే సిఐ వచ్చారు. అందరి సమక్షంలో విశ్వ హిందూ కార్యకర్తలు ఉన్నారండి. నేను ఒక్కడనే, నాతో పాటు వచ్చిన మా సంఘ బిడ్డ ఒక ఆయన నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. సార్, మా పాస్టర్ గారు ఒక ఆయన చెప్పడాన్ని బట్టి అక్కడ ఆల్రెడీ కొన్ని సమాధులు ఉన్నాయి, ఆ సమాధుల్లో ఒక సమాధిగా చేయటం జరిగింది. ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టాలి లేకపోతే ఏదో చేయాలనేటటువంటి ఉద్దేశంతో జరిగింది కాదు. ఒకవేళ మీరు అక్కడ మీ శ్మశాన పరిధిలో ఉంది
అని మీరు చెప్తున్నారు కాబట్టి మీకు వద్దు అంటే తీసేస్తాను. నాకు ఒక 3 నెలలు గడువు ఇవ్వండి. ఇప్పుడు వర్షాలు ఆల్రెడీ మాకు సమాధుల తోట ఉంది. అయితే అది నీళ్లతో నిండిపోవడాన్ని బట్టి ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి కారణాన్ని బట్టి తీసుకొచ్చి ఇక్కడ మేము పాతి పెట్టడం జరిగింది. అందరికీ తెలిసినట్టే పాతి పెట్టాం అని చెప్పాను. యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మా నాన్నగారిని నేను కొట్టి చంపేసి అర్ధరాత్రి తీసుకెళ్ళి మా నాన్నగారిని పూడ్చిపెట్టినట్టు. అర్థమైందా? మీరు ఆ బాడీని పోస్ట్ మాస్టర్కి పంపించాలని చెప్పేసి కేసు పెట్టారండి నా మీద. గ్రామస్తులతో కేసు పెట్టించారు. అలా కేసు పెట్టించి ఆ కేసుకి రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని తీసుకొచ్చి తవ్వేశారండి. తవ్వేసి ఒక పగలు ఒక రాత్రి ఆ శ్మశాన వాటికలో ఆ పెట్టిని అలా బయట ఉంచారండి. ఎంత చచ్చి కూలిపోయినప్పుడు కూడా కలగని బాధ. దగ్గర చర్చి కూల్చివేస్తే అప్పట్లో 2011 సంవత్సరంలో 12,50,000 రూపాయలు నేను లాస్ అయ్యాను. అంత లాస్ జరిగినా నాకు ఆ బాధగానే అనిపించాల. కానీ నా తండ్రిని ఎంతో గౌరవప్రదంగా పాతిపెట్టుకున్న ఆ గౌరవప్రదమైన సమాధి కార్యక్రమాన్ని కూడా మతం నా మీద పగబట్టి, కులం నా మీద పగబట్టి బయటపడేశారు. బయటపెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నువ్వు తీసుకెళ్ళిపో అక్కడి నుంచి. అధికారులు కూడా అంటే 100 మంది ఎటువైపు ఉంటే సామాన్యుడి పక్షంగా న్యాయం ఉన్నా మన పక్షంగా మాట్లాడేవారు. ఎంఆర్ఓ గారు అక్కడ పరిస్థితి తెలిసింది, పోలీసు వాళ్ళకి తెలిసింది. కానీ గ్రామస్తుల పక్షంగా మాట్లాడుతున్నారు కానీ నా పక్షంగా మాట్లాడలేదు. నేను ఒకటే అడిగాను, ఎలా తీసుకెళ్తానండి? అది దుర్వాసన కొడుతుంది. నా స్థలంలో నేను ఇప్పుడు తీసుకెళ్తే ఊళ్ళోకి రానిస్తారా? మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి, పోనీ తీసుకెళ్ళి పాతి పెట్టుకుంటాను అంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వరంట, నేను తీసుకెళ్ళిపోవాలంట. ఏమండి? అలాగా ఆగస్టు నెలలో అండి, ఇదే నెలలో ఆగస్టు నెల అది 18వ తారీఖు. అప్పుడు ఏం జరిగిందంటే ఇంకా ఒక తీర్మానం చేశారు. నాతో బలవంతంగా ఒక లెటర్ రాయించారు. ఏమని? మా నాన్నగారి శవపేటకి నేనే తీసుకెళ్ళి ఫలానా తారీఖు లోపల నేను ఖననం చేస్తాను, లేకపోతే చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలకు నేనే బాధ్యుడిని అవుతానని చెప్పి నాతో బలవంతంగా లెటర్ రాయించారు. ఇంకొక ఆప్షన్ కూడా నాకు ఇచ్చారు. ఏమని? విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు క్రైస్తవ్యాన్ని ప్రకటించారు కదా, ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, ఎవడైనా స్థలం ఇస్తాడేమో వెళ్ళి అడగండి అని చెప్పేసి ఒక ఎస్ఐ గారిని నా చేతికి ఇచ్చి పంపించారు. ఎస్ఐ గారిని తీసుకుని అప్పటికి మా అమ్మ భర్త చనిపోయిన దుఃఖంలో ఉంటే, ఏమండి, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళిందండి మా అమ్మ. ఏమండి, అక్కడే ఇటు నుంచి ఇలా మారిస్తే సరిపోతుంది. అడిగితే ఆ క్రైస్తవ పెద్దలు ఏమన్నారు తెలుసు? అసలు అక్కడి నుండి ఆ పెట్టిని తీయడానికి వాళ్ళకి ఎక్కడ రైట్ ఉంది? వీళ్ళ సమాధుల స్థలంలో 6 అడుగులు చోటు ఇవ్వరట. 6 అడుగులు చోటు అడిగితే ఏమన్నారు తెలుసు? ఎప్పుడన్నా కానికిచ్చాడా? ఎప్పుడన్నా అట్టిపొలి గెలిచాడా? ఎప్పుడన్నా ఏదైనా సంఘానికి ఏమైనా చేశారా? స్థలం ఎందుకు ఇవ్వాలి? అలాగా భర్త చనిపోయిన నా తల్లి కాళ్ళ పడిన కొందరైతే బిషప్ గారిని అడిగి తీసుకోవాలన్నారు. చివరాకారికి ఎంత తిరిగినా రాలేదండి. అప్పుడు నిరాశతో రాత్రి 1 గంటకి పంచాయతీకి వస్తే ఆ 1 గంట దాకా వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ 1 గంట సమయంలో ఏమైందని అంటే ఇవ్వలేదంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసండి? విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, పాస్టర్ గారు, మీరు మీ నాన్న కలిసి 16 సంవత్సరాల నుంచి హిందువుల్ని క్రైస్తవులుగా మార్చేశారు. ఏ క్రైస్తవ్యాన్ని అయితే మీరు మీ నాన్న ప్రకటించారో ఆ క్రైస్తవులు ఈరోజు 6 అడుగులు జాగా మీ నాన్నకి ఇవ్వలేదు. మీరు హిందుత్వాన్ని స్వీకరించండి, అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతో మేము మీ నాన్నకి దహన సంస్కారాలు చేస్తాం. నాకేమనిపించింది తెలిసింది బ్రదర్? పాస్టర్ల నాయకులు పిలిస్తే రాలా, ఏ పాస్టర్ గారు నా పక్కన నిలవాల, నేను ఒక్కడిని అయిపోయాను. ఎవరు నా పక్షంగా లేరు. కనీసం నాన్న బాడీ ఎక్కడో చోట ఏదోలాగా ఉంటే సరిపోతుంది కదా. ఆయన ఎలాగో దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, బాడీ ఎక్కడుంటే ఏమైంది? వాళ్ళకి అప్పచెప్పిస్తే బాగుంటుంది అనిపించింది. అంటే అలాంటి ఆ మానసిక సంఘర్షణ లోపల అలా అనిపించింది. అయినా మరలా బయటకు వచ్చిన తర్వాత విచిత్రం ఏంటంటే, ఆ ఊళ్ళో ఒక రాజుగారు, అరే ఆయన సేవకుడురా, సేవకుడికి 6 అడుగులు చోటు ఇవ్వడానికి ఏంటి? మీకు స్థలం సరిపోదంటారా?
ఆ స్థలం ఇచ్చింది నేనే కదా. ఆ పక్కన నాకు 12 సెంట్లు స్థలం ఉంది. ఆ 12 సెంట్లు కూడా తీసుకోండి, ఆయనకి 6 అడుగులు చోటు ఇవ్వన్నారు. అప్పుడు నాన్నగారిని ఖననం చేసుకోవడానికి, సమాధి చేసుకోవడానికి చోటు ఇచ్చారు. క్రైస్తవ్యాన్ని ప్రకటించి క్రైస్తవ ప్రేమను పొందలేక, అలాగే ఒక ముస్లింగా ఉండి ముస్లిం ప్రేమను పొందలేక, అంటే ఒక ముస్లిం సమాజంలో నుండి వచ్చినటువంటి వ్యక్తిగా ఉండి మా సొసైటీ ప్రేమను పొందలేక, ఇటు క్రైస్తవుల ప్రేమ లేదు, ఇటు అయిన వారి ప్రేమ, అందరి ప్రేమను పోగొట్టుకుని కేవలం ప్రభుపక్షంగా అంత ఒత్తిడిలో కూడా నిలబడితే ఈరోజు దేవుడు చేయి విడిచిపెట్టలేదు, ఉన్నతంగా పైకెత్తాడు. అయిన వాళ్ళు, ఆత్మీయులు అనబడిన వారు ఆదరించకపోయినా అన్యుల్లో నుండి దేవుడు ఆ ప్రేమను చూపించి, ఒకసారి మందిరాన్ని కొలిస్తే రాజుగారు మందిరానికి స్థలం ఇచ్చారు. ఒకసారి నాన్నగారు చనిపోతే రాజుగారు నాన్నగారి భౌతిక కాయానికి స్థలం ఇచ్చేలాగా చేశారు. రాజుల్లో ఇలాంటి ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, మనసున్న మహారాజులు ఉన్నారు. అలాంటి వారికి 2 చేతులు జోడించి నేను నమస్కారం చేస్తాను. ప్రేమించే క్రైస్తవ్యం ఉంది, కానీ అక్కరలో అండగా నిలిచే క్రైస్తవ్యం ప్రస్తుతం లేదు. అది నా జీవితంలో నేను చూశాను. చాలామంది ఫీల్ అవుతుంది కూడా అదే. ఈ తీరు మారాలి. ఎవరికి ఆపదున్నా వెంటనే వెళ్ళి సహకరించి వాళ్ళ పక్షంగా నిలబడి వాళ్ళని ధైర్యపరచగలిగితే అదే కదా యేసు ప్రభు చూపించిన నిజమైన ప్రేమ. అలా ఉండాలని నేను ఆశపడతాను. ఏమంటే చర్చ్ అనేది ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో చర్చ్ అనేది యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘం అనేది ఇష్మాయిల్ది కాదు, సంఘం అనేది లూథరన్ది కాదు, సంఘం అనేది బాప్టిస్ట్ది కాదు. సంఘం అనేది ఎవరిది? యేసుక్రీస్తుది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజుల్లో సంఘాన్ని ఎవరు నడిపిస్తే వారిది అన్నట్టుగా చూస్తున్నారు. అప్పుడు ఇష్మాయిల్ నడిపించే చర్చికి ఇబ్బంది కలిగితే మిగతా వాళ్ళు ఏకం కావట్లా. దేశంలో ఇతర దేవాలయాల పరిస్థితి ఏంటి? ఇతర దేవాలయాలు ఒకవేళ అది రామాలయం కావచ్చు, ఏడుకొండల స్వామి టెంపుల్ కావచ్చు, శివాలయం కావచ్చు, ఇంకా ఫర్దర్గా ఏ టెంపుల్ అయినా, మసీద్ కావచ్చు, ఏదైనా అక్కడ ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, మసీద్కి ఇబ్బంది కలిగితే ముస్లింలు అందరూ ఏకం అవుతారు. రామాలయానికి ఇబ్బంది కలిగితే హిందూ కమ్యూనిటీ అంతా ఏకం అవుతుంది. కానీ ఒక చర్చ్కి ఇబ్బంది కలిగితే క్రైస్తవ సమాజం అంతా ఎందుకు ఏకం అవ్వదు? చర్చ్ని క్రైస్తవ సమాజం అంతా మాది అని ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. మాది అని ఎందుకు ఓన్ చేసుకోవట్లేదంటే చర్చ్ అనేటటువంటిది కొంతమంది వ్యక్తులు అధ్యక్షత వహించి నడిపిస్తారు కాబట్టి అధ్యక్షుడిగా ఉన్నవాడు అది ఆడిది చర్చ్ అంతే, ఆ సంఘం ఆళ్ళది అంతే. అది క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించినది అనేటటువంటి భావన చంపేశారు. చర్చిని వ్యక్తులకు సంబంధించిన ప్రాపర్టీగా చూస్తున్నారు కానీ దైవత్వానికి సంబంధించిన అంశంగా చర్చించట్ల. అందుకనే ఈరోజు క్రైస్తవుల మీద దాడులు పెరిగాయి. ఏ చర్చిని ధ్వంసం చేసినా ఎంటైర్ క్రిస్టియానిటీ అంతా ఒకటి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. ఆ బాధలో నుండి నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ప్రభువా ఈ కష్టంలోంచి కనుక నువ్వు నన్ను పైకి తీస్తే నాకు ఒక ఆర్థిక స్థిరత్వాన్ని, నాకు ఒక స్థాయి సామర్థ్యాన్ని ఇచ్చిన్నాడు. నేను క్రైస్తవ సమస్యల కోసం నేను పోరాటం చేస్తా, నేను నిలబడతా. నాలాగా ఎంతమంది అయితే కష్టం అనుభవిస్తూ ఉన్నారో ఆ కష్టం అనుభవించే వారికి నేనే ఒక గొంతుకు అవుతానని చెప్పి ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాక ఆ అవకాశం నాకు 2020లో వచ్చింది. క్రైస్తవ సమస్యల మీద గొంతు విప్పే అవకాశం. నేను నన్ను కులంతో చూస్తున్నారు కానీ నేను ఎవరిని కులంతో చూడను, వాళ్ళందరూ నా సహోదరులుగానే చూస్తాను. లూథరన్, బాప్టిస్ట్ అనేటటువంటి ఆర్సీఎం అనేటటువంటి వ్యత్యాసాలు నాకు లేవు. ఆర్సీఎం వాళ్ళకి కష్టం వస్తే వెళ్ళాను నేను, ఆర్సీఎం సంఘం పక్షంగా పోరాటం చేసాం. లూథరన్ చర్చికి కష్టం వస్తే వెళ్ళాను నేను, అక్కడ చర్చిని కూల్చేస్తామని చెప్పేసి అధికారులు నోటీసులు ఇస్తే వెళ్ళి అక్కడున్నటువంటి లూథరన్ చర్చ్ తరపున నేను వీడియో చేశాను. నేను అది సమాజంలోనికి వెళ్ళేలాగా చేశాను. ఆర్సీఎం చర్చ్ కష్టాన్ని సమాజంలోనికి వెళ్ళేలాగా చేశాను. మొత్తం ఎంటైర్ క్రిస్టియన్ సొసైటీ
అక్కడికి రావడానికి నా వంతు కృషి నేను చేశాను. మీరు కత్తులు పట్టుకుని తిరగలేదు, మీ వెనకాల జనాన్ని పోగు చేసుకుని కర్రలు పెట్టి తిరగలేదు, ఒకరికి అన్యాయం చేయలేదు. మరి రౌడీ షీటర్ మీ మీద ఎలా ఓపెన్ చేశారు బ్రదర్? ఇప్పుడు నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారండి. ఇప్పుడు ఈ ఈ సంవత్సరంలోనే రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటి? నేను 2020 నుండి క్రైస్తవ సమస్యల మీద ఉద్యమాలు చేస్తున్నాను. 22వ సంవత్సరంలో ఒక పాస్టర్ గారి యొక్క చర్చిని అన్యాయంగా చెరుకువాడలో కూల్చివేయడానికి కొంతమంది వ్యక్తులు ఏకమై, గెట్టని వాళ్ళే, అందరూ మంచిగానే ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇండిపెండెంట్ సేవకులు అంటే కొంతమంది గెట్టదు. ఆ గెట్టనోడు ఏదో చిన్న కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా ఏం చేస్తున్నారంటే అధికారులు యాక్షన్లోకి వెళ్తున్నారు. అక్కడ సమస్య వస్తుంది. ఆ సమస్యని సామరస్యంగా హ్యాండిల్ చేయడానికి క్రైస్తవ సంఘాలను కలుపుకుని ఆ రోజు మేము ఉద్యమం చేసాం. భీమవరంలో కలెక్టరేట్కి ముట్టడించాం. ఆ తర్వాత భీమవరంలో మెయిన్ సెంటర్లో ధర్నా చేసాం. మొత్తం ట్రాఫిక్కి ఆపి ధర్నా చేసాం, మాకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి. అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. అప్పుడు దాని మీద కేసు కట్టారు. నా మీద ఉండిలో ధర్నా చేసాం, దాని మీద కేసు కట్టారు. ఓకే, ఇట్లాగా ఎక్కడ క్రైస్తవులకు ఇబ్బంది కలిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళ పక్షంగా మాట్లాడి అక్కడ న్యాయం చేయమని అడుగుతున్నందుకు ఒక్కొక్క చోట ఒక్కొక్క కేసు నా మీద పడింది. కేవలం మీరు న్యాయం చేయండి, వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడడాన్ని బట్టి అలా కేసులు పడ్డాయి. ఆ కేసుల్లో భాగంగా ఆకివీడు సమస్య స్టార్ట్ అయింది కదా, ఆకివీడి దగ్గరకు వద్దు, ఆకివీడి సమస్య స్టార్ట్ అయింది. అప్పుడు ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి అక్కడ సమస్యకు కారణమైతే ఆ రోజు ఎమ్మెల్యే గారు వెళ్ళిన రోజు నాడే గొడవ జరిగింది. ఎమ్మెల్యే గారి సమక్షంలోనే గొడవ జరిగింది. ఆ గొడవలో నేను లేను. ఆ గొడవకి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. నేను ఆ గొడవ జరగడానికంటే ముందు నుంచి, అంటే 2025 నవంబర్ నెల నుండే మా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడడం మొదలుపెట్టాను. పాస్టర్స్ ఫెలోషిప్లు ఉన్నాయండి. ఏ ఫెలోషిప్ కూడా క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడాల. మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 9 చర్చిలు తీసేశారు. 9 చర్చిలు తీసేసినా కూడా ఏ చర్చి పాస్టర్ గారికి నొప్పి కలగలేదు, బాధ అనిపించలేదు. ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్ గారికైనా, లూథరన్ చర్చ్ పాస్టర్ గారికైనా, బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారికైనా, అసలు పాస్టర్ అనేటటువంటి వాడికి కానీ, నేను క్రైస్తవ నాయకుడిని అని చెప్పుకునేవాడికి కానీ ఎవరికి బాధ కలగల. పోయింది ఎవరు? చిన్నోళ్ళు పోయారు, చిన్న సేవకులు పోయారు, వాళ్ళ పక్షంగా మాట్లాడేవాళ్ళు లేరు. అలా జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు నేను వెంటనే దాన్ని నాతో పాటు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల సహకారం తీసుకుని మేము కూల్చిన ప్రతి చర్చ్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన వాస్తవాల్ని బయట ప్రపంచాన్ని తెలియజేసి మాట్లాడడం మొదలుపెట్టాం. ఆ విషయాలు తెలుగు వారందరికీ కూడా తెలిసాయి. తెలుగు వారందరికీ తెలుస్తూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా ఎమ్మెల్యే గారి దృష్టి ఎవరి మీద పడిందంటే నా మీద పడింది. లైసెన్స్ లేని చర్చిలు కూల్చేస్తున్నాను అని చెప్పారు, దాంట్లో న్యాయం ఉందిగా బ్రదర్? ఏమండి, ఆంధ్రాలో ఏ టెంపుల్కి లైసెన్స్ ఉందండి? మీరు ఒక్కసారి ఎన్ని టెంపుల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని పాటించి రిజిస్టర్ చేయబడి ఉన్నాయి లెక్క తీయమనండి. 100కి 90%, 95% అన్నీ కూడా అన్రిజిస్టర్డ్ గుడులే ఉంటాయి, అన్రిజిస్టర్డ్ మస్జిద్లే ఉంటాయి, అన్రిజిస్టర్డ్ చర్చిలే ఉంటాయి. 95%. అర్థమైందండి? నేను రిజిస్ట్రేషన్ లేని తీసేసి అని అంటాం కాదండి. అక్కడ గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకుని చర్చి ఎవరైతే కట్టుకున్నారో ఆ కట్టుకున్నటువంటి చర్చిని తీసేశారు. ఆయన తీసేయండి, తప్పులేదు. గవర్నమెంట్ భూమిలో ఉన్నటువంటి ప్రతి చర్చిని తీసేయండి. అలా తీసినప్పుడు చట్టం అందరికీ సమానమే కదా. అదే గవర్నమెంట్ భూమిలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి, మరి గుళ్ళు ఎందుకు తీయలే? మరి అనేక మంది చెప్తున్నమాట ఇది హిందూ దేశం అని చెప్తున్నారు. హిందూ దేశం అని ఎక్కడా కూడా భారత రాజ్యాంగంలో చెప్పబడలేదే. భారత రాజ్యాంగంలో ఇది హిందూ దేశం అని చెప్పబడిందా? చెప్పబడలేదు. ఈ దేశానికి ప్రామాణికం ఏంటి? భారత రాజ్యాంగం.
ఇది స్వతంత్ర గణతంత్ర రాజ్యాంగ సంబంధమైనటువంటి దేశం. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం. ఇది ఒక మతానికి ప్రయారిటీ ఉన్నటువంటి దేశం కాదు. అసలు భారతదేశానికి అధికారిక మతమే లేదు. ఇది మతరాజ్యం కాదు. ఒక సిక్కుకి, ఒక జైనుకి, ఒక ముస్లింకి, ఒక హిందూకి, ఒక క్రిస్టియన్కి ఈ దేశంలో అన్ని మతాలకి కూడా ఒకే రకమైనటువంటి అధికారం ఉంది, ఒకే రకమైనటువంటి హక్కు ఉంది. హిందూకి ఎంత హక్కు ఉందో ముస్లింకి అంతే హక్కు ఉంది, ముస్లింకి అంత హక్కు ఉందో క్రిస్టియానికి కూడా అంతే హక్కు ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం, మతరాజ్యం కాదు కదా. మరి అలాగైనప్పుడు హిందూ దేశం అని ఎట్లా చెప్తుంది? హిందూ దేశం అని ఎక్కడైనా రాజ్యాంగంలో చెప్పబడిందా? చెప్పబడలేదుగా. చెప్పబడినప్పుడు హిందూ దేశం అని నువ్వు ఎట్లా అంటావు? ఏమండి, భయపడిన రోజునే మనిషి చచ్చిపోయినట్టండి. దేనికి భయపడాలి? మనం మాట్లాడుతున్న మాటలో స్పష్టత ఉన్నప్పుడు, న్యాయం ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలి? భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం అన్యాయంగా మాట్లాడితే భయపడాలి, అన్యాయం చేస్తే భయపడాలి. ఈరోజు మన హక్కు మీద దాడి జరుగుతుంది. హక్కు మీద దాడి జరుగుతూ ఉంటే మన పక్షంగా మాట్లాడే నాయకులు లేడు. రాజ్యాంగం మనకు ఒక హక్కు ఇచ్చింది, మన హక్కుల్ని మనమే కాపాడుకోవాలి. మీ నాన్నగారు మీకు ఒక 10 సెంట్లు భూమి ఇస్తే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. అలాగే ఈ దేశం నాకు ఒక హక్కు ఇచ్చింది, నా హక్కుని నేనే కాపాడుకోవాలి. నా హక్కు మీద ఎవరైనా దాడి చేస్తానంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఎందుకు ఒప్పుకోవాలి? మీ హక్కు మీద దాడి చేస్తే మీరు ఒప్పుకుంటారా? నేను మీ హక్కు మీద దాడి చేయనప్పుడు, దాడి చేయడానికి నేను తెగించినప్పుడు, నా హక్కు మీద దాడి చేయడానికి నువ్వెవడివి? నీకెవరిచ్చారా రైట్? ఈ దేశంలో బతకడానికి నీకెంత హక్కు ఉందో బ్రతకడానికి అంతే హక్కు నాకుంది. మాట్లాడడానికి ఎంత హక్కు నీకుందో మాట్లాడడానికి అంతే హక్కు నాకుంది. అలాగని నా విశ్వాసం మీద దాడి చేస్తే నేను ఒప్పుకుంటానా? రాజ్యాంగం నాకు ఏ హక్కు అయితే ఇచ్చిందో ఆ హక్కుని నేను తప్పకుండా వినియోగించుకుంటాను. ఆ హక్కు విషయంలో ఎంతవరకైనా ముందుకెళ్తాను, చావడానికి సిద్ధపడతాను. కానీ మనుషులతోనూ పరిస్థితులతో రాజీ పడడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నానండి. అందుకనే 7 కేసులు పెట్టారండి నా మీద. నా మీద పెట్టిన ప్రతి కేసు కూడా కేవలం క్రిస్టియానిటీ కోసం కొట్లాడినందుకే. నా ఆస్తులు కాపాడుకోవడానికి కేసులు పడలేదు నాకు. ఆకివీడు దళితులకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడడానికి వెళ్ళాను నేను. వాళ్ళు నన్ను పిలిచారు, నన్ను పిలవకుండా నేను వెళ్ళాల. వాళ్ళు నన్ను పిలిచారు, అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, మీరు అనేకమైన విషయాల మీద, నియోజకవర్గంలో జరుగుతున్న విషయాల మీద మాట్లాడుతున్నారు, అయ్యా మా విషయాన్ని కూడా బయట ప్రపంచానికి తెలియజేయండి. మీడియా వాళ్ళు ఎవరు కవర్ చేయట్లేదు, మీడియా వాళ్ళు మా విషయాన్ని ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు మాకు న్యాయం చేయట్లేదు. దయచేసి మీరు వచ్చి కొంచెం మా పక్షంగా నిలబడండి, మా పక్షంగా మాట్లాడండి అని నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. అక్కడ పరిస్థితిని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత అక్కడ అన్యాయం జరిగినట్టుగా, వాళ్ళ అన్యాయానికి గురైనట్టుగా నేను గ్రహించాను, నాతో వచ్చిన వాళ్ళు గ్రహించారు. కాబట్టి వాళ్ళ పక్షంగా న్యాయం ఉంది. పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళు చేయవలసినటువంటి న్యాయం పెద్ద మనుషులు చేస్తే, బొడ్డోళ్ళుగా ఉన్నటువంటి మేము అలాంటి అంశాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా సొసైటీని కొంచెం చైతన్యం చేసేటటువంటి బాధ్యతలోనికి మేము వచ్చాం కాబట్టి మా సొసైటీకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలనేటటువంటి విషయంలో ముందుకెళ్ళడం జరిగింది. ఆ రోజు అక్కడ గొడవ జరిగింది. మా ఎమ్మెల్యే గారు వెళ్ళిన మొదటి రోజే గొడవైంది, పెద్ద గొడవైంది. అప్పుడే 11 మంది మీద కేసులు పెట్టారు. వీళ్ళు కేసు పెడితే తీసుకోవాలా. అక్కడ జరిగినటువంటి అన్యాయం మీద రెచ్చగొట్టే విధంగా మాట్లాడినటువంటి అంశాల మీద కేసు పెడితే తీసుకోకపోతే అప్పుడు మేము వెళ్ళాక, జనమంతా రోడ్డు ఎక్కాక, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళు పెట్టే కేసు తీసుకోవడానికి ముందుకు వచ్చారు. మా ప్రజాప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు మీరు చూసే ఉంటారు. ఆయన ఏమన్నారో మీరు వినే ఉంటారు. నాకు వాళ్ళు అక్కర్లేదండి. 20% ఉండే వ్యక్తుల ఓట్లు నాకు అక్కర్లేదన్నాడు ఆయన. ఈ వీడియో రికార్డెడ్గా ఉన్నటువంటి ఎవిడెన్సెస్ అవి. మరి ఒక ప్రజాప్రతినిధి అలా మాట్లాడకూడదు కదా. ప్రజాప్రతినిధి ఏంటి?
మతం ఆధారితంగా ప్రజాప్రతినిధి అవ్వలేదుగా, కులం ఆధారితంగా ప్రజాప్రతినిధి అవ్వలేదుగా. అన్ని కులాల వారు ప్రజాప్రతినిధి ఎన్నుకుంటారు. ప్రజాప్రతినిధిని ప్రజాప్రతినిధిగానే చూస్తారు తప్ప కులంలో నుండి మతంలో నుండి చూడరు. అలా చూసుంటే ఈ దేశంలో ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు అవ్వలేరు. అప్పుడు కులానికి ఒక ఎమ్మెల్యేని ఎట్టుకోవాలి. హిందూ ముఖ్యమంత్రి ఉంటాడు, హిందూ ప్రధానమంత్రి ఉంటాడు, హిందూ మంత్రి గారు ఉంటారు, హిందూ ఎమ్మెల్యే గారు ఉంటారు. అర్థమైందండి? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు నేను హిందూ, నాకు ఆడు ఓట్లే కావాలని చెప్పి అన్నారు. మరి ఏమంటారు ఇప్పుడు ఇక్కడ? ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ఎన్నిక చేయబడిన తర్వాత మైనారిటీల మీద దాడులు చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి కనీస బాధ్యత లేకపోతే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎలా అవుతుంది? క్రైస్తవులు ఈ దేశంలో మనుషులు కాదా? క్రైస్తవులు ఈ దేశం కోసం ఏమైనా తక్కువ త్యాగాలు చేశారా? ఈ దేశంలో అక్షరాస్యత అనేటటువంటిది ఈరోజు ప్రతి బలహీన వర్గానికి చెందినటువంటి ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున దొరుకుతుంది అంటే అది క్రైస్తవుల పుణ్యం కదా? ఈ దేశంలో వైద్యం ఎంత బాగా డెవలప్ చెందింది అంటే అది క్రైస్తవుల పుణ్యం కదా? ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు గౌరవప్రదంగా బ్రతుకుతున్నారంటే అది క్రైస్తవుల పుణ్యం కదా? క్రైస్తవులు ఎన్ని సంస్కరణలు ఈ దేశంలో తీసుకొచ్చారు? సాంఘిక దురాచారాల్ని అంటగట్టడంలో, బలమైన చట్టాలు చేయించడంలో బ్రిటిష్ వారితో పోరాడి అంటరానితనానికి, అదేవిధంగా సాంఘిక దురాచారాలకి వ్యతిరేకంగా ఈ దేశ పౌరులతో కలిసి పనిచేసిన వాళ్ళు క్రైస్తవ మిషనరీలు కదా? ఈ దేశ ప్రజల క్షేమం గురించి క్రైస్తవ మిషనరీలు ఎంతో బలమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఆనాటి బ్రిటిష్ వాళ్ళతో బలమైనటువంటి చట్టాలు చేసి బలమైన చట్టాలు చేసినటువంటి వాళ్ళు మిషనరీస్ కాదా? ఈ దేశ క్షేమం కోరిన వాళ్ళు, ఈ దేశ పౌరుల బ్రతుకును మార్చిన వాళ్ళు, తలరాతలను మార్చిన వాళ్ళు క్రైస్తవ మిషనరీలు అండి. అలాంటి క్రైస్తవ మిషనరీలు ఈ భారతదేశంలో ఈ భారతదేశ అభివృద్ధి కోసం, ఈ భారతదేశ ప్రజల సంక్షేమం కోసం క్రైస్తవ మిషనరీలు ఎన్ని అద్భుతమైన సేవలు చేశారు. అవి ఏమి గుర్తురావు వీళ్ళకి. ఈ దేశానికి క్రైస్తవుడు ఏమి హాని చేయలే. ఒకవేళ బ్రిటిష్ వాడు హాని చేస్తే చేసి ఉండొచ్చు. బ్రిటిష్ వాళ్ళు వేరు, క్రైస్తవ మిషనరీలు వేరు. క్రైస్తవ మిషనరీలు అక్కడి నుంచి సంపద తీసుకొచ్చి, వాళ్ళ దేశం నుండి సంపద తీసుకొచ్చి ఈ దేశ ప్రజల కోసం ఖర్చు పెట్టారు. బ్రిటిష్ వాడు ఈ దేశ సంపదని వాళ్ళ దేశానికి తీసుకెళ్ళాడు. క్రైస్తవ మిషనరీకి బ్రిటిష్ పాలకుడికి ఉన్న తేడా అది. క్రైస్తవ మిషనరీ వాళ్ళ ఆస్తి తీసుకొచ్చి ఈ దేశ ప్రజలకి ఖర్చు చేశారు. వాళ్ళ ప్రాణాలు ఈ దేశ ప్రజల కోసం అర్పించారు క్రైస్తవ మిషనరీలు. వాళ్ళ కుటుంబాల గురించి, పిల్లల గురించి ఆలోచించకుండా ఈ దేశ ప్రజల భవితవ్యం కోసం, వాళ్ళ జీవితాలు మార్చడం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు ఈ దేశంలో క్రైస్తవ మిషనరీలు. అది క్రైస్తవ మిషనరీ ఈ దేశానికి చేసినటువంటి సేవ. బ్రిటిష్ వాడు ఎక్కడున్న ఆస్తిని దోచుకెళ్ళాడు. దోచిచ్చింది ఎవరు? ఆనాడు ఆధిపత్య కులాలుగా చెప్పబడి ఆస్తులన్నీ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ స్వప్రయోజనాలు కాపాడుకోవడానికి ఈ దేశ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అగ్రవర్ణాలు కాదా? ఆధిపత్య కులాలు కాదా? బ్రాహ్మణ వర్గం కాదా? చెప్పండి, బ్రాహ్మణ వర్గం కాదా? అప్పుడు ఎవరు తహసీల్దారులుగా ఉన్నారు? ఎవరు ప్రభుత్వంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించే వాళ్ళుగా ఉన్నారు? ఎవరు విద్యావంతులుగా ఉన్నారు? దళితులు విద్యావంతులుగా ఉన్నారా? ట్యాక్స్ పేయర్లు ఎవరు? ట్యాక్స్ వసూలు చేసింది ఎవరు? ఈ దేశ పౌరుల దగ్గర నుంచి దళితులా? కాబట్టి ఇక్కడ ఆలోచించదగినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అంటే ఆధిపత్య కులాలకు ఇబ్బంది కలగకుండా ఆధిపత్య కులాలు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం ఈ దేశ ప్రయోజనాల్ని బ్రిటిష్ వాళ్ళకి తాకట్టు పెట్టింది వీళ్ళు. కానీ ఈ దేశ ప్రజల ప్రయోజనాల కోసం ప్రాణాలు అర్పించింది క్రైస్తవ మిషనరీలు. ఈరోజు దేశంలో అన్యాయమే జరుగుతుంది. ప్రాముఖ్యంగా క్రైస్తవులకి ఈ దేశంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం రూపుమాపబడాలి అంటే క్రైస్తవులు స్వచ్ఛందంగా
ఏకం కావాలి. క్రైస్తవులు స్వచ్ఛందంగా ఏకం కావాలంటే ఇక్కడ మినిస్ట్రీ చూడకూడదు, మిషన్ భేదాలు ఉండకూడదు, సంఘ భేదాలు ఉండకూడదు. క్రైస్తవులు అంటే క్రైస్తవుడే. క్రైస్తవుడు ఈ దేశ ప్రయోజనాల్ని కాపాడుతూ తన ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ఒక రాజ్యాంగం ఏ గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని క్రైస్తవ్యానికి ఈ దేశంలో ఇచ్చిందో ఆ గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవడానికి అవసరమైనటువంటి పునాదులు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు అందరూ ఏకం కావాలి. చాలామంది కొంతమంది పార్టీల కింద బతికి పార్టీల మోకాల నీళ్లు తాగేటటువంటి వాళ్ళు ఉన్నారు, మోచేతి నీళ్లు తాగేవాళ్ళు ఉన్నారు, పార్టీల కాళ్ళ కింద తొత్తుల్లాగా బతికే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు నా గురించి ఏం మాట్లాడారో తెలుసండి. నేను క్రిస్టియానిటీ దళితుల గురించి మాట్లాడితే దళిత ప్రయోజనాల్ని తెలుగు ప్రజలకు ఎత్తి చూపిస్తే నువ్వేమన్నా దళితుడు వింటరా దళితుల గురించి మాట్లాడడానికి అని మాట్లాడారు. అంటే దళితుడైతేనే దళితుల గురించి మాట్లాడాలని ఉందా? రాజ్యాంగంలో అలాగే అని చెప్పబడి ఉందా? ఎవరు అన్యాయం అయితే, ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయం జరిగినటువంటి అన్యాయానికి గురయ్యారో ఆ అన్యాయానికి గురైనటువంటి వాళ్ళ పక్షంగా ఈ భారతదేశంలో స్పందించే ప్రతి పౌరుడు మాట్లాడే హక్కు కలిగి ఉన్నాడు. స్పందించాలి, ప్రశ్నించాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలి. అన్యాయాన్ని ప్రశ్నించడానికి కులం అవసరమా, మతం అవసరమా? అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఎవరు అన్యాయానికి గురైనా ప్రశ్నించాల్సిన బాధ్యత భారతీయ పౌరుడు మీద ఉంది. రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది. అలాగా ఇప్పుడు నా జాతి అని చెప్పుకునేవాడు వచ్చి నిలబడ్డా అక్కడ. అర్థమైందా? ఈనాటికి కూడా ఈ దేశంలో అన్యాయానికి గురవుతుంది దళితులే. ఆ దళితుల కోసం నేనున్నానని చెప్పుకునేటటువంటి ప్రతి వాళ్ళలో ఏముందంటే స్వార్థం ఉంది. తనకి స్వప్రయోజనం చేకూరుతుంది అంటే ఖచ్చితంగా ఆ జాతి ప్రయోజనాలను పక్కన పెట్టి వాళ్ళ ప్రయోజనాల కోసం పబ్బం గడుపుకుంటూ ముందుకెళ్ళేటటువంటి సమాజం ఉంది. ఇలా చెప్తే నన్ను టార్గెట్ చేస్తారు, నన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ ఇది నిజం. నేను తిరిగి చూస్తాను. నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నాను. రాష్ట్రం అంతా తిరుగుతున్నప్పుడు నాకు కనిపిస్తుంది అదే. ఇప్పుడు నేను నా కోసం స్వరం ఇప్పానండి. మీకులాగా పెద్ద పెద్ద సంఘాలు ఉన్న మీకులాగా నేను కూడా నా సువార్త చేసుకుంటూ నేను వెళుతూ ఉండుంటే ఈరోజు నేను రౌడీ షీటర్ని అయ్యేవాడిని కాదే. ఈరోజు నేను 7 కేసులు పెట్టించుకునే పరిస్థితి ఉండేది కాదే. కేసుల నిమిత్తం ఎవరైనా ఏదైనా సపోర్ట్ చేస్తే బాగుండు అనేటటువంటి పరిస్థితికి దిగజారిపోయాము అంటే అంత ఆర్థిక నష్టానికి లోనయ్యాను అంటే ఈరోజు ఎంత మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యాను. 8 రోజులు జైల్లో ఉన్నాను, 3 రోజులు పోలీస్ కస్టడీలో ఉన్నాను. ఎవరి కోసం? నా భార్య బిడ్డల కోసం కాదే, నా భార్య బిడ్డల కోసం కాదు. కేవలం క్రైస్తవ సమస్యల్ని ప్రపంచానికి పరిచయం చేసినందుకు నన్ను రౌడీ షీటర్ని చేసి, నన్ను అన్ని రకాలుగా ఆర్థిక ఉచ్చు నా చుట్టూ బిగించి నన్ను ఆర్థికంగా కురంగదీసి ఈరోజు కనీసం నేను బయటికి వెళ్ళాలంటే ఫ్యూయల్ కోసం కూడా ఆలోచించుకుని రావాల్సిన పరిస్థితి ఈరోజు నాకు ఏర్పడింది. అంటే కారణం ఈ సమస్యల వల్ల కాదు. ఇంతకుముందు చాలా హ్యాపీగా, కానీ ఎంటైర్ క్రిస్టియన్ సొసైటీ ఖచ్చితంగా ఇలాగా సమస్యని ఎత్తి చూపిస్తే ఖచ్చితంగా క్రైస్తవులు అందరూ మన పక్షంగా నిలబడతారు, ఖచ్చితంగా మద్దతు దొరుకుతుంది అని చెప్పి ఆశిస్తే, బ్రదర్ మీరు సూపర్ బ్రదర్, మీరు భలే పోరాడుతున్నారు బ్రదర్ అన్నవాళ్ళు, కానీ అన్న మీరు జైలుకి వెళ్ళారు, అన్న మీరు ఇంత ఖర్చు అవుతున్నారు, మీకు ఎలా వస్తుంది, మీ ఆర్థిక నేపథ్యం ఏంటి, మీ సిచ్యువేషన్ ఏంటి, మీరు ఇంతలాగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు ఎట్లా అని ఆలోచించి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. అయినా కూడా ఓపిక తెచ్చుకొని ఉన్నవి లేని అమ్ముకుని ఈరోజు
కేసుల నుండి బయటికి రావడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎంటైర్ నేను ఈ అంశంలో తలదూర్చడాన్ని బట్టి, నేను మాట్లాడడాన్ని బట్టి ఆర్థికంగా నేను చాలా దెబ్బతినిపోయాను. మానసికంగా కృంగదీయడానికి నా కుటుంబాన్ని బ్రదర్, మా ఆవిడ మీద కేసు పెట్టారు, నా మీద కేసు, నా అల్లుడి మీద కేసు, మా పాప మీద కేసు, నా కొడుకు మీద 13 సంవత్సరాలు వయసు అడిగి ఆడి మీద కూడా కేసు వేయించారండి. ఎంత దారుణం చూడండి బ్రదర్. ఇంత దారుణానికి ఎవరైనా లోనవుతారా బ్రదర్? 13 సంవత్సరాల పిల్లోడికి ఏం తెలుస్తుంది బ్రదర్? కనీసం అధికారుల్లో అయినా నీతి ఉండాలి కదా బ్రదర్. నీతి. 13 సంవత్సరాల కుర్రోడు ఏం చేస్తాడు బ్రదర్? ఈ బాధ అంతా కూడా దేనికోసం అంటే క్రిస్టియానిటీ గురించి, కూల్చిన ప్రార్థనా మందిరాల గురించి, కూల్చిన పేదల ఇళ్ళు గురించి బయట ప్రపంచానికి తెలియజేసినందుకు నా మీద పగబట్టి నన్ను ఇబ్బంది పెట్టి. ఏది ఏమైనా దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక్కటే చెప్పారు నాకు, నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను. ఒక కాలం ఉంది, ఆ కాలం కోసం నువ్వు వెయిట్ చేయమన్నాడు ఆయన. ఇన్ని బాధల్లో చెరసాలలో నేనున్నా ఆ జైలు గోడల మధ్య నేను కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే నన్ను ధైర్యపరిచాడు ఆయన. నేనున్నాను. నిజంగా ఆయన ఈ రోజు వరకు ఆయనే నడిపిస్తున్నాడు. నన్ను ఎవరు ఆదుకోలేదు. ఆయన ప్రేమే, ఆయన కృపే ఈనాటి వరకు నన్ను ఇలా నడిపిస్తుంది. ఇక ముందు కూడా ఈ విధంగానే నడుస్తాను. నేను క్రిస్టియానిటీ గురించి మాట్లాడకపోతే కొంతమంది వ్యక్తుల పక్షంగా వెళ్ళి మాట్లాడితే లక్షల రూపాయలు వస్తాయి, నాకు లక్షలు వస్తాయండి. నాకు అక్కర్లేదు, ఆ పెంట నాకు అక్కర్లేదు. ప్రభు నన్ను ప్రేమించి నాకు ఒక్క రూపాయి ఇస్తే ఆ ఒక్క రూపాయి 10,000తో సమానం. ప్రభు కోసమే బ్రతుకుతాను, ప్రభు కోసమే చచ్చిపోతాను. ఆఖరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎన్ని అవమానాలు ఎదురైనా, క్రైస్తవ్యానికి ఇబ్బంది కలిగితే మాట్లాడకుండా ఉండలేను. ఇంకో 10 కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, అవసరమైతే జీవితాంతం జైల్లో అయినా ఉంటాను. కానీ నా క్రైస్తవ సమాజానికి రాజ్యాంగ ప్రకారంగా ఇచ్చినటువంటి హక్కుల మీద ఎవరు దాడి చేసినా నేను సైలెంట్గా ఉండలేను, మాట్లాడుతూనే ఉంటాను, అందుకు అనుగుణంగా ముందుకెళ్తూనే ఉంటాను. థ్యాంక్ యూ బ్రదర్.